నమస్కారం విశ్వాస్ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం తెలంగాణ ఏపీలో భారీ వర్షాలు పలు జిల్లాలకు హెచ్చరికలు చేసిన వాతావరణ శాఖ అధికారులు చంద్రబాబుకు సెప్టెంబర్ 1 మర్చిపోలేని రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ సంబరాలు తెలంగాణ ప్రజలకు అలర్ట్ మీ సేవలో కొత్తగా 9 రెవెన్యూ సేవలు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కీలక నిర్ణయం ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి గుడ్ న్యూస్ సెప్టెంబర్ నెల బియ్యంతో పాటుగా పంచదార పంపిణీకి చర్యలు తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని చెప్పారు దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయు దిశగా ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఈ ప్రభావంతో శని ఆదివారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది సెప్టెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జీవితంలో మరపురాని రోజు 1995లో ఆయన ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు 1995 సెప్టెంబర్ 1న కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన సీఎం అయ్యారు అలాగే ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కూడా నిలిచారు అయితే చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సెప్టెంబర్ 1తో 30 ఏళ్లు కానుండడంతో సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రజలకు తెలియజేసేందుకు టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తోంది ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ఎమ్మెల్సీ అశోక్ బాబు టీడీపీ వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు గోనుగంట్ల కోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు నారా చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి సెప్టెంబర్ 1కి 30 ఏళ్లు అవుతుందన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర చరిత్రలోని గొప్ప మలుపన్నారు ఉమ్మడి రాష్ట్రాల్లో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ప్రజల మనసులో చెరగని ముద్ర వేశాయన్నారు చంద్రబాబు విజన్ 2020 ప్రణాళికను ఎగతాళి చేశారని కానీ ఇప్పుడు అదే నిజమైన కళ్ల ముందు కనిపిస్తోందన్నారు అయితే 2 రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రాగా మంత్రులందరూ చంద్రబాబుకు ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణలోని మీ సేవా కేంద్రాలు పౌరులకు పలు రకాలైన ప్రభుత్వ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా మీ సేవా కేంద్రాల ద్వారా మరో 9 రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓ కార్యాలయాల్లో కాకుండా ప్రజలకు అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలను మీ సేవా కేంద్రాల నుంచి ఆన్లైన్ ద్వారా అందించాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ కీలకంగా నిర్ణయించారు ప్రస్తుతం ఎంఆర్ఓలు నేరుగా జారీ చేస్తున్న పత్రాలను ప్రజలు నేరుగా మీ సేవా కేంద్రాల నుంచి ఆన్లైన్లో పొందేలా చర్యలు చేపట్టారు కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన 9 రకాల పత్రాలకు సంబంధించిన వివరాలు మీ సేవ ఆన్ బోర్డులో ఉంచేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం జిల్లా కలెక్టర్లను ఆదేశాలు జారీ చేశారు పౌరుల పేరు మార్పిడి తరచూ జారీ చేసే ఆదాయం కుల తదితర ధృవీకరణ పత్రాలు లోకల్ క్యాండిడేట్ విద్యార్థులకు అవసరమైన స్టడీ గ్యాప్ సర్టిఫికేట్ క్రిమీ లేయర్ నాన్ క్రిమీ లేయర్ మార్కెట్ విలువ మైనార్టీ ధృవీకరణ ఖాసరా పహానీల వంటి పాత ధృవీకరణ పత్రాలు ROR1 సర్టిఫైడ్ కాపీలు సైతం మీ సేవా కేంద్రాల నుంచి జారీ చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది వచ్చే నెల నుంచి బియ్యంతో పాటుగా పంచదార పంపిణీకి చర్యలు తీసుకుంది జూన్లో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది రేషన్ సరుకుల సరఫరాలో అవకతవకలు జరిగాయని గుర్తించింది పంచదార ప్యాకెట్లలో తూకాల్లో తేడాలున్నట్లు తేలింది పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ రాష్ట్రంలోని వివిధ పౌర సరఫరాల గోదాముల్లో తనిఖీలు చేశారు పంచదార ప్యాకెట్లకు సంబంధించి తూకాల్లో తేడాలున్నట్లు గుర్తించారు అందుకే జూలై ఆగస్టు నెలల్లో కార్డుదారులకు పంచదార పంపిణీ ఆపేశారు ఆ లోపాలను సరిచేసి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు ప్రస్తుతం సరైన తూకంతో పంచదార ప్యాకెట్లను సిద్ధం చేశారు అంతేకాదు చక్కెర ప్యాకెట్ రంగు మార్చి ఇప్పటికే పౌర సరఫరాల గోడౌన్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం పంచదార సరఫరా చేస్తున్నారు సెప్టెంబర్లో బియ్యంతో పాటుగా పంచదార ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు గోధుమ పిండి కందిపప్పు సరఫరా టెండర్ల దశలో ఉండడంతో ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి వాటిని కూడా పంపిణీ చేస్తామంటున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు ఒక్కొక్క రేషన్ కార్డుకు పంచదార ప్యాకెట్ 1/2 కేజీ 17 రూపాయలకి ఇస్తారు అది ఏఈవై అంత్యోదయ అన్న యోజన కార్డుకు కేజీ 13 రూపాయలకు అందిస్తారు మొక్కజొన్న సాగు చేస్తున్న రైతుల పంట పండింది వరంగల్ ఎనిమాముల వ్యవసాయ మార్కెట్లో మక్కలకు రికార్డు ధర పలుకుతోంది నెల రోజులుగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న శుక్రవారం భారీ ధర పలికింది మార్కెట్ చరిత్రలోని ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ రికార్డు ధర పలికింది క్వింటా మొక్కలకు 2,960 రూపాయల ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు కాగా మొక్కజొన్నకు మంగళవారం 2,885 బుధవారం 2,911 గురువారం 2,936 రూపాయల ధర వచ్చింది ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్నలు రికార్డు ధర పలకడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈసారి మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉందని అంటున్నారు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మార్కెట్ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ 1 తేదీలోపు నేడు సెప్టెంబర్ 1 తేదీలో వారాంతపు సెలవులు కాగా సెప్టెంబర్ 2 అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి సెప్టెంబర్ 3 నుంచి మార్కెట్లో క్రయ విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. బుధవారం నుంచి రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకురావాలని సూచించారు. ఏలూరు జిల్లా నూజివీడులోని త్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న మెస్సుల పనితీరుపై ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాల ప్రాంగణంలోని మెస్లను పరీక్షించారు. వంటకు వినియోగించే సరుకులు, నూనెల నాణ్యతను తెలుసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల బాధ్యత లేదా అని ప్రశ్నించారు. తక్షణమే మెస్ల నిర్వాహకులు విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుళ్ళిపోయిన వెజిటబుల్స్ అండ్ బ్యాడ్ క్వాలిటీ సప్లైస్ దాని అప్రోప్రియేట్ కేసెస్ ఆల్రెడీ బుక్ చేశాము. అలానే రైస్ బ్యాగ్స్లో కొంత పీడిఎస్ సరుకు కూడా దొరకడం జరిగింది. దానికి ఇక్కడ మన సిఎస్డిటీ గారు ఉన్నారు. హీల్ బీ ఫైలింగ్ 6A కేసు అనేది కూడా బుక్ చేస్తారు దానికి. అదర్ దెన్ దట్ ఈ హాస్పిటల్ ల్యాబ్ ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్ లేదు అనేది మాకు హైలైట్ అయ్యింది. సో త్రూ DMHO's హెల్ప్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ దే ఆర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఈ 1.5 వీక్లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతే ఇప్పటి నుంచి ఇంకా అన్ని రకాల సేఫ్టీ స్టాండర్డ్స్, ఎక్విప్మెంట్స్, గుడ్ క్వాలిటీ డాక్టర్స్ అవన్నీ కూడా మెయింటైన్ అవుతాయి ఇక్కడ. దాని తర్వాత వైఫై ఇష్యూ ఒకటి రేజ్ చేసి ఉన్నారు మన స్టూడెంట్స్. సో వైఫై అనేది అందరికీ ఇప్పుడు ఈ బేసిక్ రిక్వైర్మెంట్ కాబట్టి అది వెంటనే లైబ్రరీలో రీస్టోర్ చేస్తామని ఫ్యాకల్టీ మనకి ప్రామిస్ చేశారు. దట్ విల్ బి డన్ విత్ ఇన్ 1 వీక్లో జరిగిపోతుంది. అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇంకొక డెసిషన్ కూడా మేము తీసుకున్నాము. ఎవ్రీ సండే ఇక్కడ ఒక మెంటల్ హెల్త్ క్యాంప్ అనేది వీ విల్ బి ఆర్గనైజింగ్ ఇన్ అసోసియేషన్ విత్ హెల్త్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఇంత 7,000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కానీ కౌన్సిలర్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉన్నప్పుడు ఎట్లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు, డిప్రెషన్, లోన్లీనెస్, యాంగ్జైటీ, వీటన్నిటి కోసం ఎవ్రీ వీక్ వీల్ సెండ్ అ కౌన్సిలర్ హియర్. వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా షేర్ చేసుకొని దానికి అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఆర్ కౌన్సిలింగ్ అనేది ఇప్పిస్తాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఏమేమైతే సాల్వ్ చేయగలమో అది చేయడం జరిగింది. దాని తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ట్రిపుల్ ఐటీ అనేది ఇట్స్ అన్ ఆటోనామస్ బాడీ. మేము ఎవరం కూడా ఇక్కడ రావాలని మాకు లేదు, బట్ ఇంత ఇష్యూ అయింది కాబట్టి రావడం జరిగింది. గోయింగ్ ఫార్వర్డ్ వీ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీళ్ళే ఇక్కడ ఉన్న ఇష్యూస్ని ఇంటర్నల్గా సాల్వ్ చేసుకుంటారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక నాళ్లబండ బజార్లోని రోడ్లు వేశారు. గతంలో అధికారంలో ఉన్న నాయకులు కానీ సైడ్ కాలువలు మరిచారు. మరికొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నామంటూ చెప్పి మర్చిపోయారు. చిన్నపాటి వర్షం పడినా నీళ్లు ఎలా పోవాలో తెలియక నీళ్లు ఆగిపోయాయి. వాటి వల్ల ప్రజలు అనేకసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో ఎడ్ల బంజరుకు చెందిన అశోక్ ఖన్నా పద్మశ్రీ ప్రేమించుకుని 2006లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురైన భార్య పద్మశ్రీ విజయవాడలో చికిత్స పొందుతూ మృతి చెందింది. భార్య గుర్తుగా తన చేయి, తన కూతురు చేయి, చనిపోయిన తన భార్య చేయిని కలిపి విజయవాడ నుంచి ప్రత్యేకంగా వచ్చిన కాస్టింగ్ నిపుణులతో హ్యాండ్ కాస్టింగ్ తయారు చేయించి భార్య గుర్తుగా పెట్టుకున్నాడు. దీన్ని చూసిన అక్కడి వారి హృదయం బరివెక్కిపోయింది. ఈ చేతులుండి పడుతుంది అన్న కొద్ది ఫోన్ తీరా అన్న ఫోన్ తీరా ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణం సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై శనివారం ఉదయం మినీ లారీ అదుపు తప్పి బోల్తా పడ్డ సంఘటన చోటు చేసుకుంది. సంఘటనలో మినీ లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. నరసరావుపేట నుంచి గుంతకల్లకు ఆవనూనెతో వెళుతున్న మినీ లారీ ఖమ్మం వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. నిద్రమత్తు వల్లే వాహనం అదుపు తప్పి డివైడర్ను ఎక్కడం వల్ల వాహనం బోల్తా పడినట్లుగా డ్రైవర్ వెల్లడించారు.
హైదరాబాద్లో ఆర్టీసీ బస్సు ప్రయాణం బెంబేలెత్తిస్తోంది. బస్సులో ప్రయాణించేందుకు పురుష ప్రయాణికులు వెనుకడుగు వేస్తున్నారు. మహాలక్ష్మి పథకం రాకతో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సులు మహిళలతో కలకళ్లాడుతున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో బస్సుల్లో ప్రయాణం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు బస్సులో 300 మగ ప్రయాణికులతో కనిపించే రద్దీ ఇప్పుడు మహిళలతో నిండుగా పరుగులు తీస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడంతో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. కానీ ప్రభుత్వం రియంబర్స్ రూపంలో చెల్లిస్తుండటంతో నగదు రూపంలో వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించే మగ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు ఆర్టీసీ వినూత్న పందాలో ముందుకు వెళుతోంది. ప్రతి డిపోలో రోజుకు ₹1,00,000 అదనపు ఆదాయమే లక్ష్యంగా కండక్టర్లు, డ్రైవర్లకు టార్గెట్ ఇచ్చింది. యాజమాన్యం ఒత్తిడి కారణంగా అదనపు ఆర్జన కోసం కండక్టర్లు, డ్రైవర్లు లక్ష్యంగా మగ ప్రయాణికుల వేటలో పడ్డారు. ప్రధాన బస్టాపుల్లో బస్సుల కోసం ఎదురుచూసే మగ ప్రయాణికులను బస్ ఎక్కండి ప్లీజ్ అంటూ ఆహ్వానించడం ఆసక్తికరమైన పరిణామం. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి వాగులు, వంకలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావద్దని అన్నారు. అత్యవసరమైతే తప్ప వాగుల వద్ద ఇప్పటికే పోలీసులను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకు డంబ్రిగూడ మండలం బొందుగూడ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల హాస్టల్లో కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత చోటు చేసుకుంది. బాధిత విద్యార్థులను అరకులో ఆసుపత్రికి తరలించారు హాస్టల్ సిబ్బంది. పిఠాపురం మున్సిపాలిటీలో రోడ్డెక్కారు అధికారులు. మున్సిపల్ సమావేశంలో కమిషనర్ కనకరావు, డీఈఈ భవానీ, శంకర్ బాహాబాహి దిగారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల సాక్షిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల చెల్లింపుల విషయమై కౌన్సిలర్ అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకరావు సమాధానం చెప్తూ డీఈఈపై ఆరోపణలు చేశారు. ప్రతిగా స్పందించిన డీఈఈ కమిషనర్పై ప్రత్యారోపణ చేశారు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో ఈ ఘటనతో ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు. గత కొంతకాలంగా కమిషనర్, డీఈఈల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది. కాలేజ్ బాత్రూంలో కెమెరాలు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేరస్తులకు ఎంత ధైర్యం వచ్చిందంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. గుడ్లవర్లిలో ఏం జరగలేదని ఎస్పీ చెప్పడం దురదృష్టకరం. జగన్ పాలనలో తప్పు చేయాలంటే భయపడేవాళ్ళు. ముచ్చుమరిలో 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేస్తే న్యాయం చేయలేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం, హోంమంత్రి ఎందుకు వెళ్ళలేదు? నేను ఏ పార్టీ మారడం లేదు. పార్టీ మారుతున్న వారు ఒకసారి పునరాలోచించుకోవాలి. 2014-19 మధ్యలో కూడా చాలామంది పార్టీ మారారు. పార్టీ మారడం వల్ల జగన్కు, వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎవరూ క్షమించరని మాజీ మంత్రి రోజా అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలకి రక్షణ గురించి ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా రేపులు, మర్డర్లు అండ్ ఆడపిల్లల కాలేజీ బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఏ విధంగా పైశాచిక ఆనందం పొందుతున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక తప్పు జరగాలి అంటే ఎంత భయం ఉండేదో మీకు అందరికీ తెలుసు. సో ఎవరైనా కూడా దిశ యాప్ని యూజ్ చేయకుండా ఏదైనా అఘాయిత్యానికి అమ్మాయి లోబడితే 24 గంటల లోపల నేరస్తుల్ని అరెస్ట్ చేసి వారిని శిక్షించే విధంగా చట్టాలని కఠినతరం చేశారు. కాబట్టి ఆ రోజుల్లో ముచ్చుమరి లాంటి ఘటనలు జరగటం అనేది మనం చూసుండం. నిజంగా చాలా బాధాకరం. ఒక 9 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి చంపేసి ముక్కలు చేసేశారు. 60 రోజులు అవుతున్న అమ్మాయి శవాన్ని కూడా ఇంతవరకు తీసుకురాలేకపోయారు. అసలు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం గారు కానీ, హోంమంత్రి గారు కానీ వెళ్ళలేదు అంటే కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమయ్యాయి అనగానే
డీజీపీ గారిని స్పెషల్ ఫ్లైట్లో పంపించిన వాళ్ళు ఎందుకు ముచ్చుమర్రికి స్పెషల్ ఫ్లైట్లో డీజీపీ గారిని కానీ లేదా సంబంధిత మంత్రి గారిని ఎందుకు పంపించలేదు నాకు అర్థం కాలేదు. అలాగే నిన్న పేపర్లో చూశాను, గుడ్లవల్లేరు కాలేజీలో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టారని పిల్లలు వచ్చి ఆడపిల్లలు చెప్తే అసలు అక్కడ ఏం జరగలేదని ఎస్పీ గారు చెప్పడం చాలా దురదృష్టకరం. ఈరోజు 300 మంది పిల్లలు ఈరోజు న్యాయం కావాలంటూ ధర్నా చేస్తుంటే ఇప్పుడు విచారణ చేస్తామని దిగిరావటం అనేది మేమంతా కూడా గమనించాల్సిన విషయం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే ర్యాగింగ్ భూతం ఎలా ఎక్కువైందో మనం కళ్ళారా చూస్తున్నాం. నారాయణ కాలేజీలో మెడికల్ విద్యార్థినిని ర్యాగింగ్ చేసి చంపేశారు. అలాగే కలికిరిలో జేఎన్టీయూలో విద్యార్థి ర్యాగింగ్ చేయడం వల్ల ఎలా ఆత్మహత్య చేసుకుందో గమనించాం. అంటే గత 5 సంవత్సరాలు లేని ర్యాగింగ్ భూతం మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా పిల్లల ప్రాణాలు తీస్తుందో మనం గమనించాల్సిన విషయం. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్పగలను, రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి ఆడపిల్లకి రక్షణ కల్పించడంలో గౌరవాన్ని కల్పించడంలో మీరు ముందుండాలని కూడా వాళ్ళని కోరుకుంటున్నాను. దళపతి విజయ్ గోట్ నుంచి స్పార్క్ సాంగ్ వచ్చిన తర్వాత లుక్స్ మీద దారుణంగా ట్రోలింగ్ వచ్చింది. స్పార్క్ సాంగ్ లో విజయ్ కనిపించిన తీరు, వేసిన స్టెప్లు చూసి అంతా నవ్వుకున్నారు. అయితే గోట్ ట్రైలర్లోనూ విజయ్ అలా కాస్త కామెడీగా కనిపించాడు. విజయ్ డిఏజ్డ్ లుక్ చాలా ఫన్నీగా ఉండడంతో మళ్ళీ ట్రోలింగ్ జరిగింది. ఈ ట్రోలింగ్ మీద డైరెక్టర్ వెంకట్ ప్రభు మీడియా ఇంట్రాక్షన్లో చెప్తూనే ఉన్నారు. స్పార్క్ పాటకు జరిగిన ట్రోలింగ్ తర్వాత చాలా రీవర్క్ చేశారట. సోషల్ మీడియాలో దళపతి విజయ్ మీద ట్రోలింగ్ బాగానే జరుగుతుంటుంది. తమిళ వర్సెస్ తెలుగు, టాలీవుడ్ వర్సెస్ కోలీవుడ్ అని వచ్చినప్పుడల్లా విజయ్ మీద ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. రీమేక్ స్టార్ అని మన వాళ్ళు ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇక మహేష్ బాబు సినిమాలన్నీ అక్కడ రీమేక్ చేసి వాటిని చెడగొట్టారంటూ టాలీవుడ్ ఆడియన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. విజయ్ లుక్స్, యాక్టింగ్, డాన్స్ మీద తెలుగు నెటిజన్లు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.